అన్నం తీసుకురాలేదురా, అన్నం తీసుకురాలేదురా. నువ్వు మళ్ళీ అదే అంటావు. నువ్వు ఆయన ఎట్లా వస్తుంది పైకి ఇప్పుడు రమ్మాను. ఇప్పుడు ఏమైనా ఎగురుతా మాత్రం నేను రమ్మనుకో. నేను చెప్తున్నాను ఇప్పుడు వచ్చి మాట్లాడినా అంటే తెచ్చినాం. నేను ఇప్పుడు ఏమైంది ఏంది చెప్పు. ఇప్పుడు నువ్వు చెప్పింది చెప్పు. నువ్వు ఏంది చెప్పు. నువ్వు చెప్పింది. నువ్వు పెద్ద నువ్వు కూడా నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు గల్లీ బాయ్స్. సో గాయ్స్, చూసిండ్రు కదా లాస్ట్ 2 వీడియోలు అయితే ఎంత ఘోరంగా చేసిర్రు మా పోరాలు. నిఖిల్ గారు ఏం చేసిండంటే, కాకా నాకు గల్ల పట్టుకుని ఇద్దరు. సో కాంప్రమైజ్ అయిపోయినా ఇంటికి వచ్చిర్రు, ఓకే. కానీ మా కజిన్స్ చిన్న ప్రాంక్ చేస్తాం రా అని గల్ల పట్టుకున్నారు అని చెప్తే నేను పుసుక్కున్న సరే అని ఒప్పుకున్నా. ఇక ఈ మాన్బావుడు చూసిరుగా ఆలుగాయలు కూరికిండారు. ఏమనుకుంటావు? అరే స్పోర్ట్గా తీసుకోవాలరా అంటే ఏమన్నాడు ఫ్రూటీగా తీసుకోరాడు. సరే ఫ్రూటీగా తీసుకోకపోతే తీసుకోకపోయినావు, సరే అయిపోయింది. అలిగి వెళ్ళిపోయిండు. తెల్లారు వచ్చిండు మళ్ళా నా దగ్గరికి. కాక మరి ఆడలతో కొట్టించిర్రు, అలిగి వెళ్ళిపోయినా అది సరే, అది పోనీరు కానీ చెప్పుర్రి. అలిగి వెళ్ళిపోయిండు, కరెక్టే, బాగుంది. వెళ్ళిపోయినట్టే ఉండాలిగా. తెల్లారు వచ్చిండు. కాక నేను ఏదో వచ్చారా చిన్న పరిశాన్లు ఉండే, అది ప్రాంక్ వీడియో, రైట్, ఓకే, నో ప్రాబ్లం. కానీ నాకు కూడా చిన్న సపోర్ట్ చేయన్నాడు. చిన్న సపోర్ట్ చేయంటే సరే అన్న చెప్పు, ఎట్లా సపోర్ట్ చేసిన. అదే కాక ఇప్పుడు మీరు నిఖిలానికి సపోర్ట్ చేసిర్రు, మీకు కూడా తెలుసు అది. అట్నే నాకు కూడా సపోర్ట్ చేయరు. ఏం లేదు ఫ్రెండ్స్, ఆ రోజు అన్న వచ్చిండు, మా అన్న అంతా కాక సెటప్ చేసిండు. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. అన్న చెప్పు, బద్నాం చేయి, ఇంకా చేయి, మొత్తం చేయి. బద్నాం చేస్తాడు, నువ్వు బద్నాం చేయి. ఇప్పుడు చెప్పింది మీరు, అన్నం తీసుకొచ్చింది మీరు, రమ్మన్నది మీరు. సరే నేను అన్నల మీద ప్రాంక్ చేస్తా అని అనుకున్నా. ప్రాంక్ చేద్దాం అనుకుంటే గింత అంతా నేను చేద్దాం అనుకుంటే అది పెద్దగా అయిపోయింది. గాయ్స్, ప్రాంక్ అనేది నేను ఉన్నప్పుడు చేస్తే నేను కవర్ చేసుకుంటా. నేను లేనప్పుడు వాళ్ళని వీడియో చేయమని చెప్పినా, నేను ఉన్నా అనుకొని వచ్చిండా మరి లేని అనుకొని వచ్చిండా తెలియదు. వచ్చిన తర్వాత ఘోరంగా గొడవ అయింది. దానికి చేసేది కాడ కలిపికి నిఖిల్ గాడు అలిగి ఇప్పటికీ దగ్గర మీరు చూస్తారు 12-13 రోజులు అవుతుంది వీడియోలు లేక. సరే ఏంది ఇవ్వనంతలో వాడు అలిగిపోతే మరి వీడియోలు ఎట్లా కావాలా? మరి ఆ రోజు నువ్వు ప్రాంక్ అని రివీల్ చేయాల్సింది. కాక రివీల్ చేయడానికి ఒవ్వలు ఆగితే పన్నాన్ని ఆగుతలేడు, జస్ట్ నిఖిల్ అన్న డైరెక్ట్ పోతారు. నేను వీడియో చూసిన, అది ప్రాంక్ వీడియో లెక్క లేదు. ఏమేం చెప్పినావు అన్ని మనసులో పెట్టుకున్నా. నేను చెప్పినా కూడా గాయస్, ప్రీతం కి నేను చెప్పినా కూడా, ప్రీతం అది చిన్న గొడవ, అది ఏం లేదు, జస్ట్ సింపుల్ అట్లా జలకిచ్చి ప్రాంక్ అండ్ రివీల్ చేయంటే ఆయన కొట్టనీకే పోతుండు. అన్నే కొట్టుకుంటా అందరు ఎవ్వరా మొత్తం పోయి అందరు నూకేసిందా. నేనేమన్నా గాయస్, ప్రీతం కి అయితే ఫోన్ చేసిన, ఇప్పుడు వస్తున్నాడు. ప్రీతం వచ్చిన తర్వాత నేను మీకు చెప్తా. వస్తున్నాడు గైస్, ప్రీతం కూడా వస్తున్నాడు. నమస్తే. అరే ఏమన్నా పొరలకు ఫోన్ చేసినావా లేదా? ఇంకా ఏం చేయాలి కాదు, చేసినావు ఇట్లా చేసినావు మొత్తం. ఇక పొరలు ఇప్పుడు మరి ఏమనుకుంటారేమో. ఫోన్ చేసినా వాళ్ళకి కూడా రమ్మని చెప్పిన. సో నేను ఈడున్నా అని తెలియదు, వస్తున్నా అని చెప్పిన. ఇగో నాకు తెలియదు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చేద్దాం నిమ్ము కూడా. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న, ఇప్పుడు మళ్ళీ ఒకసారి చేద్దాం నిమ్ము కూడా. నువ్వు పిచ్చి ముఖం ఇట్లా చూస్తుంది తెలుసా? అలగలిగిపోతున్నారు వాళ్ళు, నాకు అర్థం కాదు. వాడలి 10 రోజులు ఆ వీడియో లెక్క. ఏం కాదన్నా, చూద్దాం ఒకసారి. సరే చేస్తే చేయి, కానీ చేయలు మాత్రం వేసుకోకూర్రి. జలకి నువ్వు కూడా ఏం తెలియనట్టే ఉండి, ఏమన్నా కూడా గట్టిగా ఏం మాట్లాడకు. కొడుకుని నమ్మద్దండి అమ్మ. ఏమంటున్నా? ఏం లేదు, చూద్దాం ఒకసారి. నువ్వైతే చేయి, నేను పక్క పోతాం ఇలా. సరే గాయస్, నేను ఇప్పుడైతే ఫోన్ చేస్తా నిఖిల్ గారికి, జశ్వంత్ గారికి. మరి ఆడు ఏడున్నాడు, ఏంది ఏం కథ. ఇగో ఫోన్ అయితే చేస్తున్నా, చూద్దాం. ఏమి ఇచ్చి పడేసుడు, మామూలు ఇచ్చి పడేసుడు కాదు మీది. ఈ కొట్టుడు గిట్టుడు అంతా ఏంది, ఏ ఘోరంగా చేసిరాబా మీరు. ఆ రోజే ప్రాంక్ అని రివీల్ చేస్తే అయిపోయేది. ఫోన్ లేపు. నమస్తే, ఏడున్నారా? సరే ఒకసారి మన ఈ టవర్ కాడికి రండి. వినయ్ గారు దొరికిండు. ఆ రోజు ఎంత పెద్ద గొడవ చేసిర్రు.
నువ్వు పట్టుకున్నాను రా. వస్తున్నా జశ్వంత్ కిందికి వస్తున్నా, రాని అని తీసుకొని వస్తున్నా. సరే రా గైస్, వస్తుర్రు. వాళ్ళు వచ్చిన తర్వాత అయితే చూద్దాం ఎట్లుంటుందో అనేది. ప్రీతమన్నాను మరి వచ్చిన ఇప్పుడు ఇలా చూద్దాము. జరసేపు నేను చేతి ఇయ్యగాని కొట్టుకొని కానీ నువ్వు ఒక పని చెయ్యి. వాళ్ళు వచ్చిన తర్వాత ఎంట్రీ వచ్చేటప్పుడు ఇట్లా రఫ్ గా ఏమరా మళ్ళీ వచ్చి మా తమ్ముని ఒకటి తీసుకొచ్చింది. అది ఏం తెలియనట ఏమరా మా తమ్ముని ఒకటి తీసుకొచ్చి మళ్ళీ వచ్చి అట్లా వచ్చేసాయి. చూద్దాం సార్. రైటా, నేను అలా వచ్చినాక పెడతా. గైస్ పిల్లలు నువ్వు అయితే దూరం ఉండు, నేను ఫోన్ చేస్తాను. గైస్ జశ్వంత్ నిఖిల్ వచ్చిన తర్వాత నేను పెడతా మళ్ళీ వీడియో. అరే నువ్వు కూడా సీరియస్ గా ఉండు, నవ్వకు మళ్ళా స్ప్రైట్. గైస్ ఓకేరా, వాళ్ళు వచ్చినాక పెడతా వీడియో. రైట్. గైస్ బండి సప్పుడు వస్తుంది, వస్తారు చూడండి, వస్తారు వాళ్ళు. వచ్చిన తర్వాత నువ్వు సీరియస్ Bring the action. అన్నెందుకురా ఎన్ని రోజులు తీసుకొచ్చున్నా కాక మాట్లాడదామన్నప్పుడు నువ్వు లేనప్పుడు తీసుకొచ్చున్నావు. ఇప్పుడు మాట్లాడదామంటే ఎందుకు తీసుకురాలి? సరే వస్తాడు, పిలుద్దాం ఉండు. తొందర ఎందుకు అంత ఆవేశం ఎందుకు? చూడుతోటే మాట్లాడిన పిలిచాం. మాట బయటోడా ఏమైనా కొట్లాడుకుంటామా? మరి బయటోడా మనోడా అనుకొని ఊకుంటే వాళ్ళు అన్న వచ్చి డైరెక్ట్ కొట్టుడు ఎందుకు కాక? ఏరా మాట్లాడదాం ఉండు. అసలు ఎందుకు పిలిచినవరా మీ అన్నందుకు కాక? మళ్ళా నేనెందుకు పిలిచిన కాక మా అన్నను? అన్న వీడియో చూసి ఇంటికాడ వీడియో చూసి అన్న చూసి ఏంద్రా ఈ వీడియోలు నువ్వు ఏంది నీకు కథ ఏందని చెప్పి అన్న వచ్చిండు. సరే అన్న వచ్చిండు కరెక్టే, బాగానే ఉంది. వాడు మరి నేను లేనప్పుడు మీరు వీడియో తీయమన్నప్పుడు వీడియో తీసుకోకుండా ఎందుకు కొట్లాడారు మీరు? ఎవరు కొట్లాడారు కాక? నువ్వు మళ్ళీ అటు ఇటు పోయి మమ్మల్ని అంటావేంది? ఆడ ఊళ్ళో తీసుకొని వచ్చిండు కాక, ఆడు పోయి వీడియో తీస్తున్నాము. వాళ్ళ అన్న అంట వీడియో చూసి వాళ్ళ అన్నానే మొన్న నువ్వు కూడా చూసినా ఫోన్ ఎట్లా మాట్లాడి నేను చూసిన అదే మాట్లాడినా. ఇప్పుడు చెప్పిన వస్తున్నాడు ఉండు, అయిపోయింది ఇప్పుడు. అరే ఏం చెయ్యట్లేస్తాడు ఈసారి అని వచ్చి ఎగురుతా అంటే ఈసారి గమనం చెయ్యట్లేస్తాడు రా. అర్థం ఉండు, చెయ్యట్లేస్తాడు. నలుగురు ఉంటే ఛాతి లేపుకుంటూ వస్తున్నాయి. అన్న కదా వస్తున్నాను ఆయన కూడా. నీకు ప్రాంక్ వీడియోలు ఎట్లా తీస్తారో తెలియదు అరా? నీకు ఇంట్లో చెప్పుకో, నీకు చేత కదా అన్న చెప్పుకున్నా. ఈడు కూడా ఉండే ప్రాంక్ వీడియో. మరి నువ్వు చెప్పుకోవాలరా ఇంట్లో. చెప్పినా నేను ఏం చెప్తా? నువ్వు అట్లా తొడుతుంటా, నువ్వు ఆపినావరా మీ అన్నని? అన్నా ఇప్పుడు వీడు లేడా ప్రాంక్ వీడియోలా? దానికి ఇంత హైలైట్ చేసుడు అవసరమా? అవసరమైతే లేదు, టూమచ్ చేసిండ్రా మీ అన్న. నాకు కూడా నచ్చలేదు పద్ధతి కాదు. అరే నువ్వు మన పోరని నేను గమ్మున పిలిచి మాట్లాడుతున్నా. ఇంకోటి డైరెక్ట్ ఇంట్లోకి లేపుకొచ్చు కాబట్టి నేను ఇప్పుడు మర్యాద ఇచ్చి మాట్లాడినా. మంచి పద్ధతి కాదు. ఏముంది ఆ రోజు ప్రాంక్ వీడియోలో నేను కూడా ఉన్నా, అన్న వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు నేను కూడా ఉన్నా. వాళ్ళ అన్న ఎట్లా మాట్లాడుతుంది కాక? నువ్వు మళ్ళీ అదే అంటావు. నువ్వు ఆయన ఎట్లా వస్తుంది పైకి? ఇప్పుడు రమ్మాను, ఇప్పుడు ఏమైనా ఎగురుతా మాత్రం నేను గమ్మనుకోండి. నేను చెప్తున్నాను. ఫోన్ చేస్తున్నా ఉండు. మాట్లాడుతున్నా రాగానే ఫోన్ చేసినా వస్తున్నా అన్నాడు. ఉండు. ప్రీతమా మాట్లాడేది? ఒకసారి టవర్ కాడికి రా బాయ్ సాబ్. నేను రా, ఇదివరకు ఫోన్ లో మాట్లాడినా కదా నీతోని. మీ తమ్ముని పట్టుకొని వచ్చినాం. నువ్వు రా, ఇడికి మాట్లాడదాం. అరే నువ్వు రా బాయ్ సాబ్, నువ్వు రా నువ్వు వచ్చినాక మాట్లాడదాం. టవర్ కాడికి రా, నువ్వు రా వస్తున్నా. కూడా ఆయన మాట చూడు ఎట్లా మాట్లాడుతున్నావు. రాని మాట్లాడదాం. మాత్రం నేనైతే ఊకొంటాను. అరే మనం ఇన్ని రోజుల నుంచి కలుతున్నాం. వాడేం తప్పు చేసిండ్రా? వాళ్ళ అన్నయ్య అంటలేను కాక, మీరు చూసినావు అన్న. మళ్ళా చూసినావు అంటే చెప్పుకోరా మీ అన్న. ఆ రోజు నువ్వు బండి దిగా నన్నే కొట్టింది అన్న. నేను ఏం చెప్పాలి మా అన్నకు? మీ అన్నకు నువ్వు చెప్పుకోరా, మేము ఎట్లా చెప్తాము? నీ ఇంట్లో నువ్వు చక్కగా ఉండాలి రా బాయ్. చెప్పుకోవాలి, నేను చెప్పుకోలే నా ఇంట్లో. నేను చెప్పినావు, నేనేమన్నా మీ అన్న ఎవరు తీసుకొచ్చారా? నేను వేరే రమ్మని చెప్పిన కాదు. ఎవరితో ఇప్పటిదాకా ఏమైందన్నా? ఎవరితో ఇప్పటిదాకా ఏమైందా?
ఆయన ఎట్లా వస్తుంది చూడు. ఎందుకు వస్తున్నావు? అవుకా గానం ఇప్పుడు తీసుకొచ్చినాను మళ్ళీ ఎట్లా కొడుతుంది ఇప్పుడు తీసుకొచ్చినంటే ఇప్పుడు వస్తున్నా చూస్తలే మాట్లాడుతుండే ఏం కొట్టాలి కదా, నేను ఉన్నా కదా కొట్టనిచ్చిన. ఒకటి తీసుకొచ్చి ఏమైంది తెస్తే ఏమైంది? నువ్వెందుకు కొడుతున్నావు అన్న కాకొచ్చాను నాటకాలు యాక్టింగ్ చేస్తున్నావా మాట్లాడుతున్నా కదా, ఏంది కాక ప్రతిసారి ఎప్పుడాడు ఆగు బాయ్ చెప్పు, నేను మాట్లాడుతున్నా జరాకు నువ్వు రాగానే మరి మీ మీకు వచ్చేస్తే ఎట్లా, నేను పిలిచిన అని చెప్పినాక కూడా ఆగు జరా కొడతాను ఆడు కొడతానే మళ్ళీ ఎట్లా మాట్లాడుతున్నావా? నేను ఇప్పుడు వచ్చి మాట్లాడినా మాట్లాడుతున్నా అంటే తెచ్చినాం నేను. ఇప్పుడు ఏమైంది? నేను తెచ్చినా ఇప్పుడు ఏమైంది? ఏమైంది జరాక్ మాట్లాడదాం ముందు, ఎందుకంటే కొట్టుకుంటే పోతాం, కొట్టుకుంటే పోతాం. మనిషి వచ్చినా అని చెప్పి వచ్చినా లేకపోతే రాకపోతే అర్థమైందా? కాదు ఇట్లా కొట్లాడుకుంటేనే పోదాం, అయ్యా దానికో పరిష్కారం అనేది ఉండదా? అటు చెప్పు కాక, నువ్వు మళ్ళా నాకే చెప్తావా? ఫోన్ చేసావు పెద్ద మనిషి అని వచ్చినా నేను. ఆయన వచ్చినప్పుడు ఏం చేసావు? నువ్వు కొట్టినావా లేదా? అరే నాయన నువ్వు ఊకో, ఆయనతో మాట్లాడుతున్నా ఎందుకు? ఇదే ఒక్కరితో మాట్లాడుతుంటే ఇంకోటి వచ్చి నేను అంటే నువ్వు వస్తున్నావు మాట్లాడి. అరే ఇప్పుడు ఏంది చెప్పు కాక, ఇప్పుడు నువ్వు చెప్పేది చెప్పు. ఇప్పుడు నువ్వు వచ్చి ధనాధనాట్లా గొల్లలు పట్టుకొని వస్తుంటే చూడలే అని చూడలే అని కొట్టలేదా? చెప్పు ఎందుకు కొడతాడు? గట్టి కొట్టినారా? ఏదో ఇట్లా అన్నాడు కావచ్చు, ఎన్నిసార్లు అనుకోలే, మళ్ళీ చెప్పేది ఎన్నిసార్లు అనుకోలే. అది కాదు, అది పద్ధతి కాదు. నువ్వు వచ్చేట్లా చెప్పు. ఇప్పుడు ఏం చెప్పు? ఏంది చెప్పు? ఇప్పుడు నువ్వు చెప్పేంది చెప్పు. నువ్వు ఏంది చెప్పు? నువ్వు చెప్పేంది? నువ్వు పెద్ద కొట్లానికి వచ్చావా? నువ్వు కూడా కొట్లానికి వచ్చావా? నువ్వు కొట్లానికి వచ్చావా? ఏం చేస్తావు? మాకు రాదా? ఇది ఏం నిజంగా గొడవ కాదు, నిజంగా గొడవ కాదు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. ఇంకా జర్రసేపు అయితే కొట్టుకునేటట్టే ఉన్నారు గాయస్. కరా నువ్వు కరా చెప్తా. ఏంటిది వస్తుండు? నాకు ఇలా నా పల్లెక దమ్మొస్తుంది గాయస్. ఇక్కడ చూస్తే బుల్డోజర్, ఇక్కడ చూస్తే ఇంకో బుల్డోజర్, ఇది మినీ బుల్డోజర్. ఇక మేము ఇద్దరమే అయినా ఇంకా జరసేపు అయితే వీళ్ళు కొట్టుకున్నది కాదు, మమ్మల్ని నువ్వు పడేసేటట్టున్నారు. ఏం లేదురా, నువ్వు ఆ రోజు మీ కజిన్స్ అడిగితే మనం సపోర్ట్ చేసినామా? నేను పోతున్నా వెళ్ళిపోయినా తెల్లారి చెప్పు. కర్త కర్మ క్రియ మొత్తం కాకలే అన్న. నాకైతే నాకేమాత్రం సంబంధం లేదు, అర్థమైతే లేదు. ఫస్ట్ నాకేమాత్రం సంబంధం లేదు. అవుతుండు నువ్వు మరీ జర్రా గిట్ట చేయండి అట్లా చేస్తా. అట్లా నువ్వు ఏమన్నావు అన్న? జర్రాలు వచ్చేసినాయి నాకైతే. అసలు యాక్చువల్గా ఏమైందంటే ఆ రోజు అయిపోయిందా ప్రాంక్. నాకు నేను ఫ్రూట్ గా తీసుకోను అని పోయిండా, పోయిండు. తెల్లారి వచ్చిండు. ఏమైంది రా? తెల్లారి వచ్చిండు, ఇట్లా తెల్లారి వచ్చి ఏం చేసిండంటే తెల్లారి వచ్చి ఏం చేసిండంటే కాక ఏదో నేను ఫ్రస్ట్రేషన్ లో అన్న ఏం లేదు, నా చెల్లె అయితే కొట్టదా కానీ నాకు కూడా ఒక చిన్న నిఖిలన్న మీద చిన్న ప్రాంక్ చేస్తా అనేసి అంటే సరే చేయరా అన్న. ఎన్ని 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 దారుణాలు సార్. నాకు ఒక అన్న కావాలంటే కజిన్ అవుతాడు. ప్రీతంనే మాట్లాడిస్తే నేను ఉన్నప్పుడు రారా, నేను వీడియో పోతున్నా వస్తున్నావు అనుకున్నా. నాకేం తెలుసు, తమ్ముడు అవుతాడు, మీకు కూడా అన్న అవుతాడు. సరే పోనీ అవన్నీ పెట్టుకోకూడదు. ఇంకోటి మీకు ఆ రోజు నేను మీ హెల్మెట్ తీసుకెళ్ళిపోయినా. హెల్మెట్ థ్యాంక్ యూ తీసుకో.
ఏం మా తమ్ముడు గారు కూడా అన్నారు ఇక పోనీ ఇక అప్పుడే ఇచ్చేస్తా మంచిగా అని ఇవ్వలే. సో గాయస్ ఏందంత కోపం అవుతున్నావు? నువ్వు ఎట్లా వస్తున్నావా నా కూడా కొట్టడా ఇప్పుడు ఏంద్రా ముగ్గురు గుద్దా పర్సనాలిటీ తగ్గట్టు రావాలి కదా. చూసి కొన్ని నమ్మేయాడు నిజమే అనుకుంటాం మరి ఏం లేదు శ్యామ్ అన్నది మొత్తం ఇక. ఓడరా తెచ్చిన అంటే నాకు ఫురుక అన్నది ఏడును మొత్తం శ్యామ్ అన్నది అదేం లేదు. కాకా, ఇది మరి నేను చేయించిన ప్రాంక్ కూడా ఇంత లేవు కాక నువ్వు అంతా అడిగిండ్రా నన్నే కాదు ఈయన కూడా అయింది ప్రాంక్. అన్నిట్లలో నేను ఆడ కూడా ఉన్నా. నేను ఆడ ఏరోనైనా ఈడేరో గాయస్ వీళ్ళ ఇంట్లోనైతే ఘోరంగా దీని లాస్ట్ వీడియో అమ్మ నాకు కూడా అమ్మతో మాట్లాడినా నేను వద్దు వీడియోలో దయమొద్దు బిడ్డ పంపించేసే అని చెప్పింది. కాకపోతే నేను చెప్పిన తర్వాత వీళ్ళు చెప్పొద్దు అని చెప్పిన ఇట్లుండాలా కానీ చెప్పినా నేను నువ్వు వచ్చుడే కొట్లాటకు వచ్చినట్టు వస్తున్నావా? సరే ఎట్లుంది ప్రాంక్ ఎట్లుంది అది చెప్పు గైస్ చెప్పండి మన వ్యూస్ చెప్పండి గైస్. నేను వినయ్ గారు వీళ్ళ మీద చేసిన ప్రాంక్ మళ్ళా మళ్ళా అన్ని ఎన్నో ఉన్నాడు. సపోర్ట్ అన్న. నేను ఏమడినా అన్నకు పర్సనాలిటీ తగ్గట్టు ఒక అన్న అరే నాకు త్రిపుల్ అన్న ముందు ఇట్లా చూస్తున్నా వచ్చిట్లా నువ్వుకేస్తున్నా అంతే. అట్లుంటుంది మన అంతే అన్న అంతే. తమ్ముడు సరే కాకా. సరే ఎట్లుందని చెప్పండి చెప్పు ప్రీతం చెప్పు ఎట్లుంది చెప్పు. మా పని చేసి అది అన్నం తీసుకొని ఏం కాదు మాకు ఏదో ఒక రోజు అంటూ వస్తుంది. ఆ రోజు చూపిస్తాం. గాయస్ వినయ్ గారు చేసిన ప్రాంకుల మీద మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట కొట్టుర్రి. ఈయన మాత్రం కొట్టిర్రి. కంపల్సరీ నేను నీకు కలిసి కంపల్సరీ